బల్క్ గార్బేజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు స్వచ్ఛ ఆటో కార్మికులు. హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర చెత్త సేకరించే హక్కు తమకే ఉంచాలని డిమాండ్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ దగ్గర రామ్కీ సంస్థ చెత్త ఎలా సేకరిస్తుందని ప్రశ్నించారు. బల్దీ అధికారులు రామ్కీ సంస్థకు అనుకూలంగా ఉంటూ తమ పొట్ట కొట్టాలని చూస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు వినతి పత్రం అందజేశారు కార్మికులు. ఏదైతే బల్క్ గార్బేజ్ అంశం పైన ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఈ విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ 100 కిలోల బల్క్ గార్బేజ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా కార్మికులని వాళ్ళ కింద పెట్టుకొని మేము జీతాలు ఇస్తాము, మీరు మా కింద పని చేయండి అనే విధంగా వాళ్ళు ఒక క్రియేట్ చేసుకొని మెల్లమెల్లగా స్వచ్ఛాటో వ్యవస్థనే కబలించుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి, వాళ్ళ పొట్ట నింపుకోవడానికి కార్మికులు పొట్టగొట్టాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. స్వచ్ఛాట కార్మికులని రామ్కీకి ఇచ్చిరని చెప్పేసి వాళ్ళ కార్మికుల మీద చాలా ఒత్తిడి తీసుకురావటము, డంపింగ్కి వచ్చిన వాళ్ళ మీద తాళాలు లాక్కోవటము, మేము అగ్రిమెంట్ చేసుకోవాలనేసి జిహెచ్ఎంసీ ఇచ్చినప్పుడు జిహెచ్ఎం త్రోగానే ఏదైనా ఉండాలి. కానీ కింది స్థాయి చెత్త కార్మికుల మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. చెత్త కార్మికులు, రిక్షా కార్మికులు అందరూ ఇంటింటి చెత్త తీయడం వల్లనే ప్రజలంతా నీట్గా ఉన్నారు, ఆరోగ్యాలు కాపాడుతున్నాం. అలాంటి విశ్వాసం లేకుండా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇదే విధంగా చేస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కొన్ని సంఘాలన్నీ కూడా ముక్కుముడిగా మొత్తానికి ఆటోలు మొత్తం ఐకమత్యమై మొత్తం బస్తీవాసులకి వెళ్ళి ఇళ్ళలో చెత్త తీయకుండా ధర్నాలు దిగాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. రామ్కీ వ్యవస్థకు ఏదైతే ఇచ్చిరో దాని మీద వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రామ్కీ వాళ్ళు ఇకనైనా తగ్గి మా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది చేయొద్దని కూడా తెలపడం జరుగుతుంది. ఈ బల్క్ గార్బేజ్ విధానం తేవడం వల్ల ఈ రామ్కీ సంస్థ దీనిపైన పెత్తనం చేసి మమ్మల్ని పొట్టగొట్టే విధంగా చూడడం జరుగుతోంది. ఎందుకంటే వీళ్ళు ఏదో 2.9 పైసా అని చెప్పేసి ఏదో వచ్చి ఇంకొకటి కార్మికులను ఇబ్బంది పెట్టి ఎవరితోటి మాల్సోలతో అగ్రిమెంట్ చేసుకుని అప్పటి వరకు ఆపండి, మీరు చెత్తలు తీయకండి అని ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ బల్క్ గార్బేజ్